దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దిన ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 118వ కీర్తన 14వ చరణం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఇక్కడ భక్తుడు అయినటువంటి దావీదు దేవుని పట్ల తనకున్న విశ్వాస్యత, తనకున్న నమ్మకాన్ని ఇక్కడ 3 విషయాల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని గూర్చి యెహోవా నా దుర్గము, నా గానము, నా రక్షణాధారము అని తెలియజేస్తుంటున్నాడు. ఈ దావీదు మాటలు పలకకు ముందు నిర్గమాకాండంలో మోసే మొదటగా 15వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేశాడండి. దేవుడు ఎర్ర సముద్రంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలని అందరినీ కూడా ఆరిన నేలగా సముద్రాన్ని చేసి, వారికి అడ్డుగా ఉన్నటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆరిన నేలగా చేసి వారిని ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి దాటించిన తర్వాత ఆ ఇజ్రాయెల్ ప్రజలు మోసే కలిసి సంతోషాలతో ఆనందాలతో ఈ పాట పాడారండి. తర్వాత దావీదు కూడా ఆ మోసే యొక్క అనుభవాలు, ఇజ్రాయెల్ పట్ల దేవుడు చేసినటువంటి సూచక కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి తన అనుభవ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అనానుకూల పరిస్థితులలో, ఎన్నో ఆపదలలో, శ్రమలలో, అవమానాలలో, నిందలలో దావీదు కూడా వాటన్నిటిలో కూడా సంతోషముతో దేవుని యందు విశ్వసించి ఈ గానం చేస్తుంటున్నారండి. దేవుడు ఆయన నా దుర్గము అంటున్నాడు. దుర్గము అంటే ప్రాకారం అండి. ప్రాకారం కోట అంటే రాజభవంతికి చుట్టూ ఒక ఎత్తైన ప్రాకారం కడతారు, ఎందుకంటే శత్రువుల్లోనికి ప్రవేశించకుండా. దావీదు జీవితంలో కూడా వచ్చిన సమస్యలకు, కష్టాలకు, ఆపదలకు, ఇబ్బందులకు, అవమానాలకు దావీదు అంటున్నాడండి, నా జీవితంలో ఎన్నో అనానుకూల పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు నాకు దుర్గముగా ఉన్నాడు. అవి నన్ను ఏమీ చేయలేవు అని తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఆ సమస్యలలో, ఆ బాధల్లో, కష్టాల్లో కూడా గానము అంటే దేవుని స్తుతిస్తుంటున్నాడండి. ఆ యొక్క సమస్యల్లో కూడా దేవునితో సంతోషంగా పాట పాడుతుంటున్నాడు. అంటే తన జీవితంలో వచ్చిన బాధలు, కష్టాలు, ఇబ్బందులలో భయపడడం లేదు, దిగులు పడడం లేదు, కలవరపడడం లేదండి. సంతోషంతో దేవుని స్తుతిస్తుంటున్నాడు. ఎందుచేతనంటే యెహోవా నాకు రక్షణాధారమాయను అంటున్నాడండి. రక్షణ అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే యేసు అనే పేరుకు రక్షణ అని అర్థం. కనుక ఆయన రక్షించే దేవుడు, ఆయన పేరులోనే ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకంలోకి రాకముందే దావీదు యేసు ప్రభువుల వారిని నా రక్షణాధారమైనని సెలవిస్తూ ఉంటున్నాడు, తెలియజేస్తుంటూ ఆయన యొక్క భక్తిని తెలియపరుస్తుంటున్నాడు, ఆయన నమ్మకత్వాన్ని తెలియజేస్తుంటున్నాడు. కనుక ఈ మాట్లాడుతున్న ప్రేమైన దేవుని బిడ్డారా, మన జీవితాల్లో కూడా దావీదు వలె మనము సంతోషంగా పాటలు పాడచ్చు. యెహోవా నా దుర్గము ఉన్నాడని విశ్వసించి నమ్మి, ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన తప్పకుండా రక్షిస్తాడని, ఆయన మన రక్షణాధారం ఆయనని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే దావీదు జీవితంలో జరిగించిన దేవుడి కార్యాలు, మోషేను ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా, మన సమస్యలన్నింటిలోంచి కూడా దాటించగలకు శక్తి కలిగిన దేవుడు, సమర్థమైన దేవుడు. ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన పేరులోనే రక్షణ ఉంది కనుక ఆయన రక్షకుడై ఉన్నాడు. కనుక ఈ మాట్లాడుతున్న మనమందరం కూడా
దావీదు వలె, మోసే వలె మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.